అందరికీ నమస్కారం. నేను సేలం ధనరాజు సన్ ఆఫ్ సుశేశ్వరరావు, గూడూరు మండల మాజీ మండలాధీశులైనటువంటి సేలం సుశేశ్వరరావు గారి రెండవ తనయుడిగా జన్మించిన నేను 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నా రాజకీయ ప్రస్తావన మొదలైంది. 20 సంవత్సరాల రాజకీయ అపారమైనటువంటి అనుభవంతో నేను కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సేవాదల్, యూత్ కాంగ్రెస్ అనేక రకాల పదవులు పనిచేస్తూ తర్వాత రాజశేఖర రెడ్డి గారి జననేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మేము ఎంపీపీ మా నాన్నగారు చేస్తూ ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీగా రాజీనామా చేసి మరీ సైతం జగనన్నకి జై కొట్టి జగనన్న నాయకత్వాన్ని బలపరిచి పనిచేసిన వ్యక్తులం. మళ్ళా తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీలో కూడా ఈ జోగి రమేష్ మా పెడన కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత మేము రాజన్న శిష్యుడిగా ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఆదరిస్తే అతను ఒక జోకరు బ్రోకర్ అయిపోయి రేపిస్టులు, కోపిస్టులు, శాడిస్టులని పెంచి పోషించి 5,000 కాడి నుంచి 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయల వరకు లంచాలు పోగు చేసి యువతని తాగుడికి బానిస చేసి, గంజాయికి బానిస చేసి, పేకాట్లు అలవాటు చేసి కాన్స్టిట్యున్సీని ఒక సస్యశ్యామలముగా డెల్టా ప్రాంత రైతు నియోజకవర్గంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఒక గోండాయిజం చేసే నియోజకవర్గంగాను, ఒక గంజాయి వ్యాపారం చేసే నియోజకవర్గంగాను, ఒక పేకాట రాయిళ్ళు ఉండే నియోజకవర్గంగాను, ఒక బ్లాక్ టికెట్లు అమ్ముకునే నియోజకవర్గంగా తయారు చేసిన ఘనత ప్రస్తుత మంత్రి జోగి రమేష్ గారికి దక్కింది. అయితే అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారనే ఉద్దేశంతో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, పుట్టిన కాంగ్రెస్లోనే వెనకబడిపోతున్న కాంగ్రెస్ పార్టీని నాయకత్వాన్ని బలపరిచి, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మళ్ళా బలపరిచి, ప్రియాంక మా రాహుల్ గాంధీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ పక్షాన చేరినటువంటి సంఘటనలను మనం చేస్తూ ఉంటున్నాను. అయితే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ఏర్పరిచి ప్రస్తుత పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ పిసిసి పగ్గాలు చేపడితే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానికి రాజశేఖర్ రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశయంతో ఆవిడ పిసిసి అధ్యక్ష పదవి తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుందేమో అనుకుని మేమందరం ఆశపడ్డాం. కానీ ఆవిడ అధికారం కోసం, ఒక హోదా కోసం ఆవిడ చేసే దందాలు ఇంత అంతా కాదు. సరైన కార్యకర్తలను గుర్తించకపోవడం, కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బలహీనత కలిగినటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేయటం, మరి అంత దారుణంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి వచ్చిందో, మరి నాశనం చేయడానికి వచ్చిందో, ఆవిడ సొంత పార్టీ వైఎస్ఆర్టీపీ అనుకుంటుందో, ఇది నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో మరి మాకైతే తెలియట్లేదని మనవి చేస్తూ బాధపడుతున్నామని మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే షర్మిలక్క కళ్ళు తెరవాలి, సరైన కార్యకర్తలను గుర్తించాలి. షర్మిలక్క కోసం కూడా మేము తెలంగాణలో, నేను హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంటూ సామాజిక సేవకుడిగా, ఒక సోషల్ వర్కర్గా, ఒక సంస్కర్త కార్యక్రమాలు చేసే కార్యకర్తగా నేను ఆంధ్రప్రదేశ్లో మండే నుంచి ఫ్రైడే దాకా కృష్ణా జిల్లా రాజకీయాలు, సంఘ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి శని ఆదివారాలు హైదరాబాద్లో ఉంటూ మరి రాజన్న బిడ్డ పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీలో కూడా ఆవిడికి సపోర్ట్గా నిలుస్తూ నాకు అక్కడ ఓటు హక్కులు అవి లేకపోయినప్పటికీ షర్మిలక్క గురించి నేను పాటుపడినటువంటి విషయం ఆ అక్కకి తెలుసు, కార్యకర్తలకి తెలుసు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు తెలుసు, ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు అని మనవి చేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఈ బందర్ పార్లమెంటు పరిధిలో మేము మొన్న కాంగ్రెస్ పార్టీ కైక్లూరు అభ్యర్థిత్వానికి అప్లికేషన్ పెట్టాను, బందర్ పార్లమెంటుకి కూడా పెట్టాం. అయితే పరిశీలనలో మాత్రాన అన్ఫిట్ గాళ్ళని మరి అక్క ఎంపిక చేయటం జరుగుతుంది. పూజలు పెద్దలు కేవీపీ గారు రిఫరెన్స్ చేసిన, కొప్పుల రాజు గారు రిఫరెన్స్ చేసిన, జేడీసీఎల్ఎం గారు రిఫరెన్స్ చేసిన మాలాంటి సిన్సియర్ కార్యకర్తలకి మరి అన్యాయం చేస్తూ వస్తుందని మనం చేస్తూ ఉంటున్నాను. మా బందర్ పార్లమెంటు పరిధిలో ఇప్పుడే మేము ఏఐసిసి కూడా రిపోర్ట్ ఇచ్చి అవసరమైతే ఎదురు మాట్లాడిన వాళ్ళని, న్యాయం కోసం ప్రశ్నించిన వాళ్ళని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. అయితే
మేము ఒకటే మనవి చేస్తూ ఉంటున్నాను, ప్రజాబలం మాకుంది, ప్రచార ఖర్చులు అయితే పెట్టుకుంటాం, కానీ 5 కోట్లు 10 కోట్ల రూపాయలు షర్మిలక్క సొంత మనుషులకి, పిఏలకి, పిఎస్లకి ఇవ్వటానికి మేము సిద్ధంగా లేమని మనవి చేస్తూ ఉంటున్నాను. ఎంపీ అభ్యర్థి అయినా 1 కోటి రూపాయలు 2 కోట్లు ప్రచారం నిమిత్తం ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి, కానీ 10 కోట్లు 20 కోట్లు పెట్టి స్తోమత రెడ్డి కులస్తుల్లో కానీ, కాపు కులస్తుల్లో కానీ, ఇతర బీసీ కులస్తుల్లో కానీ, దళితుల కులస్తుల్లో కానీ ఎవరూ లేరని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అంత దమ్ముగల నాయకులు కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే వాళ్ళు అయితే లేరు. అయితే కోట్లు ఖర్చు పెట్టి ప్రచారంలో ముందండి నడిపించే వాళ్ళు మాత్రం ఉన్నారు, జెండా పట్టి మోసే వాళ్ళు ఉన్నారని మనవి చేస్తూ ఉంటున్నాను. మా మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా పాపులేషన్ ఎస్సీ ఎస్టీ ఎక్కువగా ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ని ఎస్సీలకి కేటాయించి మరి చేయమని చెప్పి షర్మిలక్క గారిని అడిగాం. ఇక్కడ 4 లక్షల ఓట్లు ఎస్సీ మాదిగలు ఉన్నాయి, కాపు ఓట్లు 2,70,000 ఓట్లు ఉన్నాయి. అలాగే మొత్తం 14 లక్షల ఓట్లు ఉంటే మిగతా నిమ్న జాతులు ఓట్లు ఉన్నాయి ఎక్కువగా, అత్యధికంగా. మరి 2 అగ్రవర్ణాల కాపు కులస్తులైన వైఎస్ఆర్టీపీ అభ్యర్థి, జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థి బాలశౌరి గారు డాక్టర్ చంద్రశేఖరరావు గారు నుంచుంటే ఒక ఎస్సీ వ్యక్తిగా, పాపులేషన్ ఉన్న వ్యక్తిగా నేను రంగంలోకి దిగి నాకు అప్లికేషన్ పెట్టుకుని పార్లమెంటుకు పరిశీలించమంటే ఫైల్ తీసి పక్కన పెట్టే పరిస్థితులు పిసిసి అధ్యక్షురాలు ఈరోజు చేస్తుందని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే షర్మిలక్క జగనన్నతో పోల్చుకుంటే జగనన్నే 1,00,000 రెట్లు బెటర్ అవుతాడు అనేది ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. రాజన్న బిడ్డని, రాజన్న వారసురాలిగా నేను చేసి పార్టీని బలోపేతం చేస్తానన్న మాటల్లో వాస్తవం లేదు, అవాస్తవమైన మాటలని నేను మనవి చేస్తున్నాను. ఏ రోజునైతే షర్మిలక్క పిసిసి అధ్యక్షురాలకు వచ్చిందో కాంగ్రెస్ నాయకుల్లో, వృద్ధ నాయకుల్లో, పెద్ద నాయకుల్లో, యువతలో నిజంగా కాంగ్రెస్ వాదులుగా ఉన్నటువంటి వాళ్ళ ఉత్సాహం వచ్చి ఆవిడ చేసే కార్యక్రమాలు కానీ, ఆవిడ చేసే పనుల్లో సరైన నియమ నిబంధనలు, నీతి నిజాయితీ లేదని ఆవిడని అసహించుకునే నాయకులు, కార్యకర్తలు ఉన్నారని మనం చేస్తూ ఉంటున్నాను. నేనే చెప్తున్నాను, ఈ రోజున కావాలంటే ఏఐసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు అమ్మ సోనియమ్మ దగ్గరికి పెద్దన్న, కాబోయే నవ యువ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఇందిరమ్మ మనవరాలు ప్రియాంక గాంధీ గారిని, ఈ రోజున సోనియమ్మ రాహుల్ గాంధీ గారు త్యాగాలకు ప్రతిరూపం అని మనం చేస్తూ ఉంటున్నాను. ఈ రోజున కర్ణాటక దళిత నేతని ఈ రోజున ఏఐసిసి అధ్యక్షురాలు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఘనత అని మనం చేస్తూ ఉంటున్నాను. ఈ రోజున షర్మిలక్కే కాదు, శీలం ధనరాజు కూడా ఈ రోజున అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష పదవి చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంటుంది. చేసే హక్కు, స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజున బందరు పార్లమెంటు పరిధిలో ఎంపీగా నేను నామినేషన్ వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి విత్డ్రాల్ వరకు కూడా ఉంటుంది. బీ ఫారం ఇచ్చినా బీ ఫారం క్యాన్సిల్ చేసి మళ్ళా అసలైన క్యాండిడేట్లకు ఇచ్చే హక్కు, స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. నాకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ హస్తం గుర్తు ఇస్తుందని నేను నమ్ముచున్నాను, దాన్ని విశ్వసిస్తున్నాను. అధిష్టాన నాయకులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానని మనవి చేస్తున్నాను. అలాగే ఈ రోజున సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకి మరి పార్లమెంటు సభ్యులుగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో సరైన వ్యక్తులను ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ రోజున ఆ కేడి మోడీ గుజరాత్ గూండాలు ఈ రోజున దేశాన్ని నాశనం చేసి భారతదేశ ఖనిజ లాభాలన్నీ కూడా, ఖనిజ వనరులన్నీ కూడా గుజరాత్కు తరలిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఎన్నో రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉంది. చదువుకున్న ఎస్సీ ఎస్టీలు బీసీలకు కూడా రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు అని పేరు చెప్పుకుంటమే తప్ప రిజర్వేషన్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే నిమ్న జాతులకి ఎంత నష్టమో అది గుర్తెరిగి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులైతే, మంచి నాయకులైతే ఎన్నుకోవాలి, చెడ్డ నాయకులైతే తీసి అవకాడ పెట్టి ఓటమికి పూలుకొనాలని మన ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాజనులందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మా బందర్ పరిధిలో మాత్రాన నేను ధనరాజ్ అనే వ్యక్తిని నేను మాట్లాడుతున్నాను. గుడివాడలో ఒక కొడాలి నానిని, గన్నవరంలో వంశీని, పెనమలూరులో జోగి రమేష్ని, ఇతరులో ఇంకా అంత ప్రమాదంగా ఉండే
నాయకులు ఎవరు లేరు. వీళ్ళని మాత్రాన అసెంబ్లీలు అడుగు కూడా గేటు కూడా తొక్కనీకోకుండా చేయాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ గుడివాడ నియోజకవర్గ ప్రజలకి, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి, గన్నవరం నియోజకవర్గ ప్రజలకి అవసరమని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మతానుసారంగా భక్తుడిగా నటించి వంశీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని అయ్యప్ప మాల్లో ఉండి లంజా కొడక, గుడ్డినా కొడక అని తిట్టే వ్యక్తుల్ని మనం అసెంబ్లీ గేట్లు తొక్కనిస్తామా? అసెంబ్లీలోకి పంపిస్తామా? అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారంటే మీరు జగనన్నను కూడా జైలు కొట్టి తప్పు బాటను నడిపిస్తున్నారని మనవి చేస్తూ ఉంటున్నాను. తెలుగుదేశంలో పుట్టి ఎన్టీ రామారావు గారు అంటే ప్రేమ అంటాడు కొడాల నాని గారు. ఎన్టీ రామారావు గారు ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా? ఈ రోజున తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో పెరిగి చంద్రబాబు పెట్టిన భిక్షతో ఎమ్మెల్యేగా 2 సార్లు అయ్యి తర్వాత మరి చంద్రబాబు గారిని విపరీతంగా తిడుతూ బొత్సు అనే పదాన్ని గుడివాడ నియోజకవర్గ ప్రజలకు నేర్పించడం తప్ప మంచి మాటలు నేర్పించే అవకాశం లేదు. డెవలప్ గురించి ఆలోచించేది లేదు. ఆయన ఓన్లీ చంద్రబాబును తిడతమే పనిగా పెట్టుకుని ఈ రోజున 10,000 కోట్లు సంపాదించాడంటే గుడివాడ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని మనవి చేస్తూ ఉంటున్నాను. కొడాల నాని గారి ఊరు పక్క ఊరు ఏదర మద్దాల పక్కన కాశీపూడి అనే కుగ్రామంలో తెలుగు పండిట్ వేమూరి ఏలియా మాస్టర్ గారి మనవడుగా నేను చెప్తున్నాను. ఝాన్సీ లక్ష్మీ బాయ్ మా మమ్మీ పేరు. ఆ మదర్ పుత్రుడిగా చెప్తున్నాను. పోరాటాలకి యోధుడిగా, మరి నేను రాజకీయాల సమాజ సేవకుడిగా ఇలాంటి దుర్మార్గుల్ని దిగజార్చి వాళ్ళని ఓటమి చవి చూసి మంచి వ్యక్తుల్ని ఈ రోజున వెనుగండ్ల రాము గారని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఎంతోమందిని చేసినటువంటివి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన చేరి ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఎంతోమంది యువతని పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాన్ని ప్రాలదోలి మరి చేసి అందరినీ ఉద్యోగస్తులుగా చేస్తున్నటువంటి వెనుగండ్ల రాము గారు లాంటి మరి పారిశ్రామికవేత్తని ఒక మంచి ఇండస్ట్రియల్ని ఎన్నుకుని గుడివాడని డెవలప్ చేసుకోమని కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఆయనలో ఉన్న మానవత్వం, ఆయనలో ఉన్న సేవాతత్వం, ఆయనలో ఉన్న మంచితనాన్ని గుర్తించి మరి ఈ 20 సంవత్సరాలు గడ్డం పెంచుకుని బూతులు తిట్టే వ్యక్తిని గెలిపిస్తారో, ఒక కష్టపడి ఎన్నో మందికి వేల మంది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి వెనుగండ్ల రాము గారిని గెలిపిస్తారో మరి మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు గుడివాడ ప్రజలపై ఉందని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగే పేకాటలు ఇవి నేర్పించి, గోండాయిజాలు నేర్పించి, దొంగతనాలు నేర్పించి, లంచగొండలు నేర్పించినటువంటి జోగి రమేష్ని గెలిపిస్తారో ఒక బోడే ప్రసాద్ గారు అనే వ్యక్తి మరి చాలా సేవాదృప్తంతో ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఆపద వచ్చినా ఏదొచ్చినా కష్టాల్లో ముందుండి కష్టాలు తీర్చి అతని పనేంటో నేర్చుకుని అతని పనేంటో చేసుకుని ఇతరులను గౌరవించడం తప్ప ఇతరులని విమర్శించే హక్కు ఆయన అలాంటి తలంపై పెట్టుకోడు. అలాంటి వ్యక్తిని మీరు గెలిపించాల్సిన బాధ్యత పెనమలూరు ప్రజలపై ఉందని కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగే మా కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పుడు కూడా జగనన్న అని దుర్మార్గుల్ని గెలిపించారంటే మరి నాశనానికి మీరు తల మీద చెరసులు పెట్టుకున్నట్లే అని మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యుండి ఈ ముగ్గురు గురించో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించమని అంటారు. మంచి వ్యక్తులను గెలిపించమని అడుగుతున్నాను. షర్మిలక్క చేసిన పనికి సరైన కమ్యూనికేషన్లో పాపులేషన్ ఉండి మరి ధీటుగా మరి చేల్చగలిగే వ్యక్తులను ఏమన్నా పెట్టిందా? పెడన్లో ఇచ్చిందంటే సొంటి ఫరీద్ అనే వ్యక్తి బీసీ నేతగా పరిచయం తప్ప బీసీ నేతగా పేరు తెచ్చుకుని మరి అతను స్వార్థంతో ఈ రోజున జెండా ఎప్పుడు కూడా కాంగ్రెస్ జెండా పెట్టుకొని సుంట నాగరాజుకి ఈ రోజున పెడన్ టికెట్ ఇచ్చింది అతని దగ్గర డబ్బులు తీసుకుని. ఈ రోజున అలాంటి తప్పుడుగా నిర్ణయాలు తీసుకుంటూ చేస్తున్న షర్మిలక్క మనసు మార్చుకుని అన్న మీద పోరాడటంలో చాలా గ్రేట్ అనుకుంటున్నాం, కానీ ఆవిడ చేసే పనుల్లో చాలా కరెక్ట్నెస్ లేదు. అంతా పైకి చెప్పే మాట ఒకటి, లోపల చేసే పని ఒకటి, క్రూరత్వం అయింది. నిజాయితీ లేని పనులుగా రాజన్న బిడ్డగా అవమానం తెస్తుందే తప్ప నీతి నిజాయితీలతో ఆవిడ చేయట్లేదని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజున కడప ఎంపీగా ఆవిడగా డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. నాలాంటి వ్యక్తికి బందర్ పార్లమెంట్ ఇమ్మని చెప్పండి. బందర్ పార్లమెంట్ ఒక నిమ్మన జాతులు అందరూ కలిసి ఒక దళిత వ్యక్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే కొడాల నాని ఉన్నాడా, పేరు నాని ఉన్నాడా, చంద్రబాబు ఉన్నాడా,
ఉన్నాడా, జగన్ ఉన్నాడా అని జడవుకోకుండా నువ్వు ఒక్క అడుగు ముందుగేయి, తర్వాత 10 అడుగులై, 100 అడుగులై, 1000 అడుగులై, 1,00,000 అడుగులు నీ ముందు నడుస్తాయని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఒక చంద్రబాబు నాయుడు ఉన్నాడో, ఒక కొడాలి నాని ఉన్నాడో, ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, లేకపోతే ఇంకొక వగైరాలు ఉన్నారు, వాళ్ళకి జడిసి కానీ నువ్వు ఇంటికి వెళ్ళి పడుకున్నావో నీ అంతటికి నువ్వు ఉరి శిక్ష వేసుకుని చచ్చిపోయినట్లే అని నిమ్మన జాతులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన స్ఫూర్తితో, ధైర్యంతో నేను ఈ రోజున బందర్ పార్లమెంటులో నామినేషన్ వేయడానికి ముందడుగు వస్తున్నాను. నా వెనకల దళిత సోదరులారా, నిమ్మన జాతి సోదరులారా, మీకోసం నేను అడుగేస్తున్నా. నా అడుగులో మీరేయండి. నేనైతే బతిలాడను. నా కోసం మీరు బాబు జగజ్జన్ రావు గారి జయంతులు, అంబేద్కర్ జయంతులకు దండలేయటం కాదు. వాళ్ళ యొక్క ఆశయాలు ఏంటంటే నిమ్మన జాతుల్లో నుంచి నాయకుడిగా పుట్టి తీసుకురమ్మన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు నా వెనకాల నడవపోతే మీరు సిగ్గుపడాలి, కానీ నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదని మనం చేస్తూ ఉంటున్నాను. ఏళ్ళు పెట్టి చూపించాడు ఆ రోజున కాంగ్రెస్ తోడేళ్ళు కొంతమంది, అందరూ కాదు, అది అధిష్టాన నాయకులు ఇందిరమ్మ గారు, నెహ్రూ గారు కాదు, పక్కనున్న తోడేళ్ళు అవమానపరిచినప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి అదిగో ఆ పార్లమెంటు స్పీకర్ స్థానానికి నా జాతి బిడ్డ వచ్చి ఏనాటికైనా ఆ అధికారాన్ని చేపడతాడని ఆ రోజున పార్లమెంటుని వదిలి బయటకు వచ్చి ఆ చూపుడు వేలు చూపించిన స్ఫూర్తితో మనందరం కూడా ముందడుగు వేయాలి. ఈ అవకాశం ఇచ్చిన పేద, బడుగు, బలహీన, నిమ్మన జాతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. Like and subscribe Eagle Media Works.